శ్రీ గురుభ్యో నమః. జై శ్రీకృష్ణ. అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత మరలా ఈరోజు మనం వీడియో చేసుకుంటున్నాం. దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా వినతి. ఈరోజు మహాభాగవత ఘట్టంలోని శ్రీకృష్ణ లీలలలోని ఒక అద్భుతమైన ఘట్టాన్ని ఆవిష్కరించుకోబోతున్నాము. కృష్ణ పరమాత్మ బాల్యంలో గోపకుమారులతో బలభద్రునితో ఆడుకుంటూ మన్ను తిన్నాడు. ఈ మన్ను తిన్న విషయాన్ని బలభద్రుడు గోపకుమారులు వచ్చి యశోదమ్మకి ఈ విషయాన్ని తెలియజేస్తే, యశోదమ్మ, నాన్న మన్నెందుకు తిన్నావురా, మన్నేటికి తిన్నావురా, తినడానికి మరే పదార్థము లేదా అని ఆ పిచ్చి తల్లి అడిగితే, ఆ చతుర్మూర్తి ఇలా అంటున్నాడు, అమ్మా మన్ను తినంగానే శిశువునో ఆకుంటినో వెర్రినో నమ్మంజూడకు వీరి మాటలు మదిన్నన్నీవు కొట్టంగ వీరి మార్గము ఘటించి చెప్పెదరు కాదేనిన్ మది ఆశగంధం ఆఘ్రాణము చేసి నా వచనముల్ తప్పైన దండింపవే అంటాడు ఆ లీలా శ్రీకృష్ణుడు. భలే ఎత్తివేశాడు లీలా గోపాలుడు. అమ్మ మన్ను తినంగానే శిశువునే, ఆయన శిశువా, అఖిలాండ కోటి బ్రహ్మాండాలను రక్షించేటువంటి ఆయన కానీ శిశువు కాదు కదా. బ్రహ్మాండ భాండాలే అతనికి ఆటబంతులు. అటువంటి నేను వెర్రివాడినా, ఆయన యొక్క సౌందర్యం చూస్తే మనకి వెర్రెక్కుతుంది, కానీ ఆయన ఏమీ వెర్రివాడు కాదు కదా, సౌందర్యాభిరాముడు. అందువలన ఆయన ఈ జగత్తంతటినీ కూడా తన లీల ద్వారా తన ఈశ్వరత్వాన్ని అమ్మకు చూపించాలనుకున్నాడు అని, మది ఆశగంధము, నా యొక్క నోటి వాసన చూసి తెలుసుకో అమ్మ మన్ను తిన్నానో లేదో అని నోరు తెరిచాడు. నోరు తెరిచినప్పటికీ ఆయన యొక్క నోటిలో సముద్రాలు, పర్వతాలు, అఖిలాండ కోటి బ్రహ్మాండాలు, దిక్కులు, సూర్యుడు, చంద్రుడు, దిక్పాలురు వీళ్ళందరూ కూడా ఉంటే ఆ యశోదమ్మ చూసి ఆశ్చర్యపోయింది. ఏ బాలుడినైతే నోరు తెరవముందో ఆమె నోరు తెరిచి ఆశ్చర్యచకితురాలైపోయి, పోతన గారు ఇలా చెప్తారు యశోదమ్మ యొక్క ఆశ్చర్యాన్ని. కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నేరకయున్నదానను యశోదాదేవిగానో పరస్థలమో బాలకుడెంత ఈతని ముఖస్థంబై అజాండంబు ప్రజ్వలమయ్యుండుటకేమి హేతువో మహాశ్చర్యంబు చింతింపగన్ అని. ఇంతకీ తాను యశోదాదేవి కాదేమో, ఈ బాలుడేమిటి, ఇతని నోటిలో ఇవన్నీ బ్రహ్మాండాలేంటి, ఇది నిజమని ఎలా నమ్మను, ఇది కలయా వైష్ణవ మాయ అని ఆమె ఆశ్చర్యపోయింది. భాగవతంలో పోతన గారు వర్ణించిన యశోదమ్మ. ఇదే సందర్భాన్ని లీలాసుకుల వారు కృష్ణకర్ణామృతంలో ఇలా చెప్తున్నారు. ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండాలని చూసినటువంటి ఆ అమ్మ తన కుమారుడికి దిష్టి తగిలింది అని అనుకుంటుంది. ఎందుకంటే ఆయన యొక్క వదన గహ్వరంలో కైలాస పర్వతము ఇవన్నీ కూడా కనిపిస్తాయి, పాల సముద్రము ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటే, అయ్యయ్యో నా కొడుకు తిన్నటువంటి వెన్న కానీ పాలు కానీ అరగలేదు, ఆయన మన్ను తిన్నాడన్నారు, ఈ మన్నే ఈ మట్టి గడ్డ అని భూగోళాన్ని చూసి అనుకుంటూ తన కొడుకుని దృష్టహకయ, ఎవరు చూశారో నా కొడుకుని దిష్టి తగిలింది, అజీర్ణధియా, అజీర్ణం జరిగింది, అజీర్ణం చేసింది అని ధూధూ వత్సక అని ఆ దిష్టి పోవాలని ధూ ధూ అని ఆమె అతనికి దిష్టి తీసిందిట. అటువంటి యశోదమ్మ చేత దృష్టి దోషము తొలగింపడానికి దిష్టి తీయబడినటువంటి ఆ కృష్ణ పరమాత్మ మనల్ని రక్షించాలి అని లీలాసుకుల వారు ఈ శ్లోకంలో చెప్తున్నారు. కైలాసో నవనీతతి క్షితిరియం ప్రాగ్జగద్రముల్లోష్టతి క్షీరోదోపి నిపీతదుగ్ధతి లసస్మేరే ప్రఫుల్లే ముఖే మాత్రా అజీర్ణధియా దృఢం చకితయా నష్టాస్మి దృష్టక్కయా ధూధూ వత్సక జీవజీవచిరం ఇత్యుక్తో అవతాన్నో హరి
శతాయుష్మాన్ భవ, శతమానం భవతి అని అమ్మ చేత దిష్టి తీయించుకోబడినటువంటి ఆ కృష్ణ పరమాత్మ యొక్క కరుణ మనందరి మీద ఉండాలని కోరుకుందాం. స్వస్తి. ధన్యవాదాలు.